జాగో ఆన్లైన్ న్యూస్ బెల్లంపల్లి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద డాక్టర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాంటా చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కూడా పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సమితి కార్యదర్శి ఆడెపు రాజమౌళి, రాష్ట్ర సమితి సభ్యులు బొల్లం పూర్ణిమ, జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహామేధావి అని, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి మూలసూత్రాలను భారత రాజ్యాంగంలో పొందుపరిచి అన్ని వర్గాల ప్రజల హక్కులను పరిరక్షించిన నాయకుడని అన్నారు. వివక్షకు వ్యతిరేకంగా అంబేద్కర్ చేసిన పోరాటం నేటికీ ప్రజలకు స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సహకార కార్యదర్శి బొల్లం తిలక్, అంబేద్కర్ మంగళ కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, జిల్లా సమితి సభ్యులు దాసరి శ్రీధర్, కొంకుల రాజేష్, రత్నం రాజం, పట్టణ కార్యవర్గ సభ్యులు బుంకురి రామచందర్, ఇనుముల రాయమల్లు, కలువల రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.